వరల్డ్ ఫేమస్ కాలజ్ఞాని బాబా వాంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె జోస్యంపై ప్రపంచ జనాలకు చాలా నమ్మకం ఉంది. బాబా వాంగా చనిపోయి 25 ఏళ్లు పైనే అవుతున్నా బతికున్న సమయంలో ఆమె చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజమవుతూ వస్తున్నాయి. ఆమె చెప్పినట్లుగానే 2025లో ప్రపంచవ్యాప్తంగా పెను విషాదాలు చోటు చేసుకున్నాయి. యుద్ధాలు, ప్రకృతి విషాదాలతోటే రోజులన్నీ గడిచిపోతున్నాయి. ఓ బ్రిటిష్ మీడియా బాబా వాంగా జోసింగ్ గురించి ఓ కథనం రాసింది. ఆ కథనం ప్రకారం 2026వ సంవత్సరం ఎంతకంటే దారుణంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని, గ్లోబల్ మార్కెట్ దెబ్బతింటుందని చెప్పారు. ఆర్థిక మాంద్యం, ఫిజికల్, డిజిటల్ కరెన్సీ పతనం అవుతుందట. ఒకవేళ బాబా వాంగా జోస్యం నిజమైతే ప్రపంచ దేశాలు ముందెన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక మాంద్యం, ఎనర్జీ క్రైసిస్, ఆర్థిక విధానాల్లో అస్థిరతలతో ఇబ్బంది పడుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే కొంతమంది ఆర్థికవేత్తలు బాబా వాంగా జోస్యాన్ని కొట్టిపారేస్తున్నారు. అదంతా సూడో సైన్స్ అంటున్నారు. బాబా వాంగా మూడో ప్రపంచ యుద్ధంపై కూడా జోస్యం చెప్పారు. 2026లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని అన్నారు. చాలా మంది అది మూడో ప్రపంచ యుద్ధం అని భావిస్తున్నారు. రష్యా, అమెరికా, చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. యుద్ధం మాత్రమే కాదు, ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని 7 నుంచి 8% మార్చేస్తాయి. భారీ భూకంపాలు, వాల్కానిక్ ఎరప్షన్లు, ఎక్స్ట్రీమ్ వెదర్ ఇవి ఎకోసిస్టంలను నాశనం చేస్తాయి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవులపై ఆధిపత్యం చేసే అవకాశం లేకపోలేదు. 2026లో AI టూ ఫార్ అని శాస్త్రవేత్తలు గుర్తించి ఎథిక్స్ సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. మిషన్లు మనల్ని కంట్రోల్ చేస్తాయనే భయం చాలా మందిలో ఉంది. అంతేకాదు, నవంబర్ 2026లో ఏలియన్ కాంటాక్ట్ ఉంటుందని అన్నారు బాబా వాంగా. భారీ స్పేస్ క్రాఫ్ట్ భూమికి వస్తుందన్నారు. ఆమె ఏలియన్స్ గురించి చెప్పడం అది రాబోయే ఏడాదిలోనే కావడంతో నిజంగా ఏలియన్స్ ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే బాబా వాంగా చెప్పిన చాలా విషయాలు జరిగాయి. మరి 2026 గురించి ఆవిడ చెప్పిన అతి భయంకర ఘటనలు నిజమైతే మానవాళికి తీవ్ర ఇబ్బందులు కలగక తప్పదు. మరోవైపు నిపుణులు ఇదంతా సూడో సైన్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు.